సక్సెస్ లో ఉన్న దర్శకులకి ఎవరైనా ఛాన్స్ ఇస్తారు. కానీ ఫ్లాప్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ కి కూడా ఓ అవకాశాన్ని ఇవ్వాలని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లే కనిపిస్తున్నాడు రవితేజ. 2-3 ఏళ్లుగా మెగాఫోన్ పట్టని దర్శకులతో కొలాబరేట్ అవుతున్నాడట. రవితేజ లైఫ్ ఇద్దామనుకుంటున్నా ఆ దర్శకులు ఎవరో చూసేద్దాం పదండి. ధమాకా తర్వాత హిట్ చూడని మాస్ మహారాజా మరోసారి శ్రీలీలతో కలిసి మ్యాజిక్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్ కాబోతోంది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ఫ్లాపుల తర్వాత ఎనర్జెటిక్ స్టార్ నుంచి వస్తోన్న ఫిలిం కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. భాను భోగవరపు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్తో హిట్ కొట్టడం మాస్ మహారాజుకి నీడ్. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మాస్ జాతర రవితేజ గాయాల కారణంగా వాయిదా పడుతూ ఈ మంత్ ఎండింగ్ కి రాబోతోంది. ఇదిలా ఉంటే ఏడాదికి 1-2 సినిమాలు దించేసే రవితేజ ఈ ఏడాది మాస్ జాతరతో సరిపెట్టేస్తున్నాడు. కానీ నెక్స్ట్ ఇది రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇదే టైంలో ఫ్లాప్ దర్శకులకు ఛాన్సులు ఇస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఆడాళ్లు మీకు జోహార్లు తర్వాత మెగాఫోన్ పట్టని కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ 76 చేస్తున్నాడు. ఫుల్ లెంత్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కబోతోంది. నెక్స్ట్ ఇయర్ పొంగల్ రేస్ లో దిగే ఛాన్స్ ఉందని టాక్. రవితేజ 76 లైన్ లో ఉంటే మ్యాడ్ స్క్వేర్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఫిల్మ్ ఉండబోతోందని రీసెంట్లీ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇది సూపర్ హీరో ఫిల్మ్స్ గా ఉండబోతుందట. ఇవే కాదు, మరో 2 ఫ్లాప్ దర్శకులను లైన్ లో పెట్టినట్లు సమాచారం. యావరేజ్ మార్కులు ఎంచుకున్న ఖుషీ తర్వాత మెగాఫోన్ టచ్ అయిని శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడని బజ్. ఇది ఇలా ఉంటే అల్ట్రా డిజాస్టర్ ఏజెంట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన కిక్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా కిక్ 2 యావరేజ్. తాజాగా సురేందర్ రెడ్డితో స్టోరీ డిస్కషన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ కోలీవుడ్ లో ఫ్లాప్లు వచ్చిన ప్రతిసారి నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ తో హిట్ కొట్టి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతోంది అనుపమ పరమేశ్వరన్. కానీ సొంత ఇండస్ట్రీలో అలా కాదు, ఛాన్సులు రావడమే తక్కువ, అందులోనూ హిట్ పడటం లేదు. కానీ ఈ దివాళీ ఆమెకు ఆ లోటు తీర్చేసింది. ఒకటి కాదు, డబుల్ హ్యాపీనెస్ తెచ్చింది. ఈ దివాళీ ఎవరికైనా కలిసొచ్చిందంటే మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్కే. 1 కాదు 2 కాదు 3 సినిమాలు హిట్ బొమ్మలుగా నిలిచాయి. తమిళంలో ఈ ఏడాది డ్రాగన్తో హిట్ అందుకున్నా ఆ క్రెడిట్ కయద్ లోహర్ ఖాతాలోకి చేరిపోయింది. కానీ బైసన్ సక్సెస్ మాత్రం అను అకౌంట్లోకి చేరింది. ధృవ్ విక్రమ్, మ్యారీ సెల్వరాజ్ కాంబోలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకు 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుందని టాక్. కోలీవుడ్ టాలీవుడ్ పై ఫోకస్ చేయడంతో సొంత ఇండస్ట్రీలో సినిమాలు తగ్గించేసిన అనుపమ రీసెంట్ గా చాలా గ్యాప్ తర్వాత జేఎస్కేతో అక్కడి ఫ్యాన్స్ ను పలకరించింది. కానీ వివాదాల కారణంగా ఆ బొమ్మ ఎప్పుడొచ్చిందో వెళ్ళిందో కూడా తెలీదు. కానీ ద పెట్ డిటెక్టివ్ 8 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కలను నెరవేర్చింది. బైసన్ కన్నా ఒక్కరోజు ముందు రిలీజ్ అయిన ద పెట్ డిటెక్టివ్ కూడా కేరళలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటి వరకు 10 కోట్లను కొల్లగొట్టింది. దీంతో మల్లూడ్ లో ఎన్నాళ్లుగా ఊరిస్తున్న హిట్ దక్కింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే పరదాతో నమోదు చేసిన ఫ్లాప్ ని కిష్కిందపురితో కవర్ చేసేసింది కర్లీ హెయిర్ గర్ల్. ఇలా 2 నెలల్లోనే 3 హిట్స్ కొట్టి ఊపిరి తీసుకుంది అనుపమ. అలాగే అనుపమకు టాలీవుడ్లో మరోసారి టెస్ట్ ఎదురవబోతోంది. తమిళంలో హిట్ అయిన బైసన్ తెలుగులో ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. మరి కోలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకి టాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా అనేది తేలాల్సి ఉంది. టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్న 2 కన్నడ కస్తూరీలు యంగ్ హీరోస్ తోనే నటించాలన్న బ్యారియర్స్ చెరిపేస్తున్నారు. సీనియర్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సై అంటున్నారు. ఈ డెసిషన్ వెనుక హీరోల క్రేజా, దర్శకులదా? ఇంతకీ ఆయన శాండిల్వుడ్ భామలెవరో ఓ లుక్కేద్దామా? రష్మిక ఇచ్చిన స్ఫూర్తితో టాలీవుడ్ లో దూసుకుపోవాలని ట్రై చేస్తున్న భామల్లో అషికా రంగనాథ్ ఒకరు. అమిగోస్ తెలుగు ఆడియన్స్ ఫోకస్ లో పడ్డ ఈ కన్నడ కస్తూరి సెకండ్ మూవీనే టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో నాసామి రంగాల్లో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఈ 2 ఫిల్మ్స్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి టీ టౌన్ కెరియర్ కాస్త డైలమాలో పడుతున్న టైంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా ఫిక్స్ అయింది. అయితే ఈ బొమ్మ పోస్ట్ పోన్ అవుతూ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి వస్తానంటోంది. ఇక రవితేజ 76 లో కూడా అషికా రంగనాథ్ నటిస్తోంది. రీసెంట్ గా స్పెయిన్ లో షూట్ పిక్స్ పంచుకుంది అషికా. కేజీఎఫ్ తో పాపులారిటీ సంపాదించుకున్న శ్రీనిధి శెట్టి టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేసింది. హిట్ 3తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది రీసెంట్ గా తెలుసు కదాతో డీసెంట్ హిట్ నమోదు చేసింది. నెక్స్ట్ 3rd ఫిల్మ్ లోడ్ చేస్తోంది. వెంకీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కన్ఫర్మ్ అయింది బ్యూటీ. ప్రెజెంట్ ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్ ఇదే. క్రేజీ ఆఫర్స్, సీనియర్ హీరోస్, క్రేజీ దర్శకులతో వర్క్ చేయాలని ప్రతి హీరోయిన్ కలలు కంటూ ఉంటారు. అలాంటి ఆఫర్స్ వస్తే వద్దనుకుంటారా? ఇప్పుడు ఈ భామలు కూడా అదే ఫాలో అయిపోతున్నారు. యంగ్ హీరోస్తో నటిస్తామని గిరిగీసుకోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ కెరియర్ బిల్డ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు ఆషికా అండ్ శ్రీనిధి శెట్టిలు.
కోలీవుడ్ తోపు తురుము డైరెక్టర్స్ గా బిల్డప్ క్రియేట్ చేసుకున్న కార్తిక్ సుబ్బరాజ్, లోకేష్ కనగరాజ్ ఈ ఏడాది తమిళ తంబిల అంచనాలు అందుకోలేక చతికిల పడ్డారు. ఇది కాకపోతే నెక్స్ట్ సినిమాతో లెక్కలు సరిచేస్తారు అనుకుంటే కనీసం నెక్స్ట్ ఎవరిని డీల్ చేస్తున్నారో కూడా క్లారిటీ లేదు. ఇంతకీ కార్తిక్ లోకి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? కాలీవుడ్ లో 1000 కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుంచి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్లు కార్తిక్ సుబ్బరాజ్, లోకేష్ కనకరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్. వీరిలో లోకి మీదున్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. మల్టీ స్టారర్లతో ప్లాన్ చేసిన కూలీ ఖచ్చితంగా 1000 కోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు. బొమ్మ 5 కోట్లకు కూడా చేరువయ్యేందుకు నానా అవస్థలు పడింది. కూలీ అయిపోయాక లోకి నుంచి మరో అప్డేట్ లేదు. ఖైదీ 2 అని కాసేపు, కాదు రజనీ కమల్ సినిమాను డీల్ చేస్తున్నాడని మరి కాసేపు, అదే కాదు హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడని ఇంకో సైడ్ కహానీలు వినిపించాయి. కానీ ఏం చేయబోతున్నాడో క్లారిటీ రాలేదు. ఈ ఏడాది కార్తిక్ సుబ్బరాజు అటు దర్శకుడిగానే కాదు రచయితగా కూడా ఫెయిల్ అయ్యాడు. సూర్యతో చేసిన రెట్రో యావరేజ్గా నిలిస్తే కథ అందించిన గేమ్ చేంజర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాల రిజల్ట్ తర్వాత కార్తిక్ పత్తా లేకుండా పోయాడు. ఏం చేస్తున్నాడో కూడా అప్డేట్ లేదు. కానీ రీసెంట్గా కోలీవుడ్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓ స్మాల్ సినిమాను తీయాలనుకుంటున్నాడట. దానికోసం కథ ప్రిపేర్ చేస్తున్నాడట. షూట్ పూర్తి చేసి ముందుగా థియేటర్లలో కన్నా ఫిలిం ఫెస్టివల్ కు పంపించబోతున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఇప్పటి వరకు 1000 crore చూడని తమిళ తంబిల హోప్స్ అన్ని నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 పైనే. జైలర్ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి. వాటికి తగ్గట్లుగానే జైలర్ 2 అనౌన్స్మెంట్ వీడియో, ఇప్పుడు రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో జైలర్ 2 పై అంచనాలు పెంచుతున్నాయి. సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న ఈ ఫిల్మ్ నెక్స్ట్ ఇయర్ జూన్ 12న రిలీజ్ కాబోతోంది. మరి అంతకన్నా ముందే 1000 crore కొల్లగొట్టే ఫిల్మ్ వస్తుందో లేక నెల్సన్ ఈ టార్గెట్ టచ్ చేస్తాడో చూడాలి. చాలా గ్యాప్ తర్వాత జాన్వీ నటించిన ఓ ఫిల్మ్ 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. దుల్కర్ సల్మాన్ అప్కమింగ్ ఫిల్మ్ కాంతా నుండి మరో సాంగ్ రిలీజ్ అయింది. వీటి ఫుల్ డీటెయిల్స్ తో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ ధడక్ తర్వాత నార్త్ బెల్ట్ లో మరో హిట్ చూడలేదు. సోలో హీరోయిన్ గా 100 కోట్లను టచ్ చేయలేదు. అయితే ఆ మార్క్ టచ్ చేసింది రీసెంట్ ఫిల్మ్ సన్నీ సంస్కారికి తులసి కుమారి. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమా 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 102.64 కోట్లను కొల్లగొట్టినట్లు టీం వెల్లడించింది. అక్టోబర్ 2న థియేటర్లో రిలీజ్ అయింది సన్నీ సంస్కారి తులసి కుమారి. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఫిల్మ్ కాంతా 1950లో తమిళ సూపర్ స్టార్ గా పేరుగాంచిన ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ సెప్టెంబర్ బరిలో దిగాల్సిండగా నవంబర్ 14కి పోస్ట్ పోన్ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో ప్రమోషన్లలో భాగంగా మరో సాంగ్ రిలీజ్ చేసింది యూనిట్. తెలంగాణ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథ ఆధారంగా ఓ ఫిల్మ్ తెరకెక్కుతోంది. అందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ టైటిల్ రోల్లో నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది టీం. రైతులు మరియు గిరిజనుల సమస్యల కోసం పోరాడారు గుమ్మడి నర్సయ్య. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.